అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమా మామూలుగా లేదు. టిల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిద్ధు అన్న చెప్పే డైలాగ్స్ కానీ అవి కానీ మొత్తం మామూలుగా లేవు. థియేటర్ మొత్తం అంతా అరుస్తూనే ఉంటాము. అంటే స్టార్టింగ్ ఒకటే రొమాన్స్ ఉందన్న. స్టార్టింగ్ ఒక్క సాంగ్ రొమాంటిక్ సాంగ్, అందులో లిప్ కిస్సులు కానీ కిస్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ ఒక్క సాంగ్ పక్కన పెట్టేస్తే సినిమా స్టోరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 1కి మించి ఉంది పార్ట్ 2 కూడా. సో ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ఎవరు ఎక్కడ కూడా ఫ్యామిలీ రాకూడదు, ఓన్లీ యూత్కి అని ఎక్కడ రాసి పెట్టలేదు. సినిమా మీరు అందరు చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగుంది. టిల్లు అన్న ఒక్కొక్క డైలాగ్ కానీ, అన్న యాక్షన్ కానీ, అన్న స్టైల్ కానీ, అన్న స్వాగ్ కానీ. రాధికానా లిల్లియా అంటే లిల్లీ అనే చెప్తాము అందరూ. ఎందుకంటే రాధిక కన్నా లిల్లీ అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అనుపమ గారు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఎందుకంటే ఇన్ని సినిమాలు అవన్నీ ఏం చేయలేదు, కానీ ఒక్క సినిమాలో అవంతా చేసినా కానీ తన ఇచ్చిన క్యారెక్టర్కి, తనకి ఇచ్చిన రోల్కి తను నిజంగా న్యాయం చేసిందండి అనుపమ గారు. నాకు అందుకు అనుపమ గారు నిజంగా నచ్చారు. సో లిల్లీ కూడా లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ లిల్లీ నుంచి ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అటు లిల్లీ రాధిక అంటే లిల్లీ కన్నా రాధికనే బెస్ట్ బెటర్ అంటే నిజంగా చూసుకుంటే. సో సినిమా పరంగా ఎండింగ్లో ఒక క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, ఆ తీసుకెళ్లే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం డిఫరెంట్ ఉంది. సో సమ్మర్ ఇలాంటి ఫిలింతో స్టార్ట్ అయ్యింది. కుర్రోళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరు అయిపోయినాయి కదా. థియేటర్లో వెళ్ళి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది సినిమా. కామెడీ మొత్తం ఫుల్ లెంత్ కామెడీ. ఒకడే ఒక కామెడీ యాక్టర్, కామెడీ హీరో ఎవరంటే మన సిద్ధు అని ఉన్నాడు. సో వన్ మ్యాన్ షో టిల్లు అన్న. సో టిల్లు స్క్వేరే కాదు, టిల్లు 3 కూడా పార్ట్ 3 కూడా ఉంటుంది నాకు తెలిసి. సో పార్ట్ 3 చూడడానికి నేనైతే రెడీ ఉన్నా. ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత పార్ట్ 3 వస్తుంది, రాసి పెట్టుకోండి. అవుట్ ఆఫ్ 10 అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. ఇది నిజంగా రేటింగ్ అసలు ఇలాంటి సినిమాలకి రేటింగ్ అనేది ఇవ్వకూడదు. సో మనం ఎవరు రేటింగ్ ఇవ్వడానికి చెప్పండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అందరు థియేటర్లో చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. రొమాన్స్ నువ్వు అమ్మాయిగా అలా అడగకూడదు, కానీ రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. లిప్ లాక్ సీన్లు అయితే మాత్రం నా పూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఈ హీరోయిన్ని ఏ హీరో అంత రొమాన్స్ చేయలేడు, అలా అంత చేస్తాడనమాట మనోడు. ఆ రొమాన్స్ చేయడం వల్లే ఈ కథలో మనం బాగా అంటే బాగా దగ్గరగా ఫీల్ అవ్వగలం. ఆ రొమాన్స్ అనేది నిజంగా సూపర్ ఉంది. నేను దేవుడా నాకు ఇలాంటి సినిమాలో ఒక హీరోగా ఛాన్స్ ఇవ్వు అని నేనైతే ఫీల్ అవుతున్నా. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చాం, ఇలాంటి సినిమాలో కదా మనకు పడాలి. ప్రతి క్యారెక్టర్ చేసిన చిన్న క్యారెక్టర్ వెనక పాసింగ్ అయ్యే అబ్బాయి దగ్గర ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పేరైతే వస్తుంది. చెప్తున్నా కదా, ఈ సినిమా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.